వలసలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ రాష్ట్ర రాజకీయ వివరాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గాదేవి శరన్నవరాత్రుల భాగంగా 4వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా అవతరించిన అమ్మవారిని తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం సీతారాం కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న అనంతరం తమ్మినేని దంపతులకు వేద ఆశీర్వచన అందజేసి ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాల్లో అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, రాష్ట్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ వావిల్లిపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. विष्णु 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 अम्मा वासी जैसे अच्छे लोग हैं जैसे ओम कृष्ण के भगवान सदा ओम सदा ओम ओम धनः ओम दभः ओम सत्य ओम दक्षे भद्रवारो भद्रवारो सर्वयो देवोन प्रचोदया नमः प्रोक्षोपि మా అందరూ కాలుగా ఉండండి. అందరూ అక్షతలు పట్టుకొని మీరు దీపాలు తెచ్చుకుంటే ధనంతరాలు అక్షతలు పట్టుకొని నమస్కారం చేయాలి. అలా సంకల్పం వినాలని దయచేసి కమిటీ సభ్యులు కూడా మాట్లాడేయండి. ఈ మాట సంకల్పం జాగ్రత్తగా ఆలోచించాలి. అక్షతలు తీసుకోండి, కుడి చేతిలో వేసుకొని ఎడం చేతిలో వేసుకొని కుడి చేతి మూసి కుడి తొడలే పెట్టుకోవాలి. మా ఉపయోగ క్షేత్రాల ఈ విజయదేవి శరణవరాత్రిలో సామూహికంగా అష్టోత్తర శ్రీచక్రవర్చన కార్యక్రమం జరుగుతుంది. శ్రీచక్రం అంటే అందరూ అన్ని రాష్ట్రాలు కోటిసారి చెయ్యాలని చెప్పే ఈ రోజు పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కుంకుమార్చన చేసేటప్పుడు మౌనంగా ఉంటూ శ్రీమాతే మీరు కుంకుమార్చన చేయండి. అందువల్ల మీరు ఉంటుంది సర్వత్రా విజయాలు చేకూరుస్తుంది. నేటికి 39వ సంవత్సరం నుండి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాం. ఈ రోజు నేటి విశేషమైతే చవితులు ఈ సంవత్సరం 2 పడ్డాయి. శుక్రవారం మహాలక్ష్మి అవతారంగా పడడం విశేషమైనది. అలాగే సామూహికంగా ఇలాంటి శ్రీచక్రార్చన అందరూ సైలెంట్ గా ఉండాలి. 108 శ్రీచక్రాలకి 108 మహిళలతో సామూహికంగా కుంకుమ పూజ జరిపించడం అనేది విశేషమైన ఫలితాలు వస్తాయి. కావున ప్రతి ఒక్కరూ శ్రద్ధతో అందరూ వినండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళ, సహకరించిన ప్రతి భక్తుడికి, ప్రతి సభ్యుడికి విశేషమైన ఫలితాలు వస్తాయి. శ్రద్ధగా ఈ కామాక్షి సన్నిధిలో కోర్కెలు తీర్చే తల్లి కల్పవల్లి శక్తిపీఠంలో ఒకటైన కామాక్షి మాత దగ్గర ఈ శరన్నవరాత్రులు జరిపించుకోవడం మన అందరి తాలూకా మహద్భాగ్యం. కావున ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ఈ పూజలు ఘనంగా శ్రీ కంచికామాక్షి సుబ్రహ్మణ్య సేవా సంఘం వారు మేమందరూ ఏర్పాటు చేయడింది మీ అందరి సహకారంతో. కావున ఈ పూజల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆ కామాక్షమ కరుణ కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కంచికామాక్షి సుబ్రహ్మణ్య సేవా సంఘం అధ్యక్షులుగా కొండపల్లి సూర్యనారాయణ మీ అందరికీ సహకరించిన వారికి, పూజలో పాల్గొన్న వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా పంతులు గారు ప్రారంభించవలసిందిగా మరొకసారి వారి ఆధ్వర్యంలో మా విశ్వబ్రహ్మణ సంఘీయ పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా గ్రామ ప్రజలు తదితర గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించబడింది. ఆ తదుపరి నాటి నుండి నేటి వరకు కూడా ఈ యొక్క దసరా మహోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. దీన్ని ముందు మా నాన్నగారు ప్రారంభించడం జరిగింది, చెన్నయ్య చంద్రమాస్టర్ గారు. తదుపరి సంఘ సభ్యులందరూ
సహకరిస్తూ నేటి వరకు అందరి సహాయ సహకారాలతో నేను దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరిపించడం జరుగుతూ ఉంది. దీనికి భక్తులందరూ కూడా చాలామంది వచ్చి మా సంఘ సభ్యులైతేనేమి, మా విశ్వబ్రాహ్మణ సంఘీయులైతేనేమి, అలాగే పురప్రజలు తదితర గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు దేదీప్యమానంగా చాలా చక్కగా ఈ కార్యక్రమాలను కూడా ప్రతి సంవత్సరం ఈ 10 రోజులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది వచ్చి పూజల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో కూడా ఉంటూ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ వస్తూ ఇక్కడికే కాకుండా మన కామాక్షి అమ్మవారికి కూడా 500 రూపాయల అమ్మవారిగా పేరుగాంచడం జరిగింది. ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లయితే ఈ కష్టాలు తొలగాలనుకుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థించి నాకు పని పూర్తి అయిపోయినట్లయితే లేదా మేము సుఖంగా ఉన్నట్లయితే హుండీలోకి 500 రూపాయలు వేసుకుంటాం అని చెప్పి ముక్కినట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమాలు నెరవేరుతున్నాయి. వాళ్ళు వచ్చి హుండీలో 500 వేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడో ఆంధ్ర, ఒరిస్సా, తమిళనాడు కూడా కొంతమంది వచ్చి హుండీలో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ముఖ్య గమనిక. ఎవరైనా ఉన్నట్లయితే ముందు డబ్బులు వేయాల్సిన పని లేదు. మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. పొందూరు శ్రీ కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారికి చేసుకుని మీ పని పూర్తయినాక ఆ స్వామివారు మీ తాలూకా పని సంకల్పం పూర్తయినాక వచ్చి మాత్రమే 500 రూపాయల హుండీలో వేయవలసిగా కోరుతున్నాం. దీనికి సహకరించినటువంటి మా సంఘ సభ్యులకు, ఈ రోజు ఇచ్చేసిన భక్తులకు, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయం ప్రారంభం నుంచి కూడా కోనపల్లి సూర్యనారాయణ గారు మన తాలూకా పౌరహోతులు వారి తాలూకా ఆధ్వర్యంలో, వారి కుమారుల తాలూకా ఆధ్వర్యంలోన, అలాగే వాళ్ళ బావగారు వాళ్ళ మేనరుడు నాగపంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజు ఇచ్చేసిన మీ అందరికీ, సహకరించిన మా వాళ్ళందరికీ, ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని